ఢిల్లీలో ఆప్ బీజేపీ నేతల పోటాపోటీ నిరసనలు. చండీగఢ్ మేయర్ ఎన్నికపై ఆప్ నిరసన, బీజేపీ కౌంటర్ నిరసన. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీజేపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పదాధికారులకు దిశానిర్దేశం. ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష. ఏపీ భవన్లో దీక్ష చేపట్టిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. జార్ఖండ్లో మొదలైన క్యాంప్ పాలిటిక్స్. హైదరాబాద్కు చేరిన కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు. సిద్దిపేటలో పర్యటించిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. చిట్టగాన్ పోర్టు ప్రారంభానికి గేట్వేగా త్రిపుర మారుతుందన్న గవర్నర్. తమిళ సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ. తమిళిగ వెట్రి కళగం పేరిట పార్టీని ప్రకటించిన విజయ్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం. అమరవీరుల స్ఫూర్తితో ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్న సీఎం. మేడ్చల్లో బీఆర్ఎస్ విజయోత్సవ సభ. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ఏ అన్న కేటీఆర్. మేడిగడ్డ బరాజ్పై హైకోర్టులో విచారణ వాయిదా. మేడిగడ్డ కుంగుబాటుపై సీబీఐ విచారణ జరిపించాలని పిల్. 2 తెలుగు రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి నిధులు. గత ఏడాది 2052 కోట్ల నిధులు మంజూరయ్యాయన్న జీఎం అరుణ్. రేపు దెందులూరులో సీఎం జగన్ పర్యటన. వైసీపీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ. సీఎం పర్యటనకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల ఏర్పాట్లు. సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై హరీష్ రావు ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో ఉంది అంటూ విమర్శలు. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు. గోపాలపురం ఏసీపీ సహా ఇన్స్పెక్టర్ ఎస్ఐపై వేటు. నిజామాబాద్ మాలపల్లిలో 7 ఏళ్ల బాలుడి కిడ్నాప్. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు. తిరుమలలో రేపటి నుంచి 3 రోజుల పాటు ధార్మిక సదస్సు. దేశవ్యాప్తంగా ఉన్న 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులకు ఆహ్వానం. కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ నిర్వాకం. బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డానం చేయించుకున్న మేనేజర్. కర్నూలు జిల్లాలో ఆలయంలో అర్చకుల చేతివాటం. అమృతాపురంలోని టోపీ మారెమ్మ ఆలయంలో చోరీ. భక్తజన సంద్రంగా మారిన అయోధ్య. 11 రోజుల్లో బాలరాముణ్ణి దర్శించుకున్న 25 లక్షల మంది భక్తజనం. అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి. వారం రోజుల్లో 4 మృతి. ఆందోళనలో ఇండియన్స్.